కేదార్నాథ్ వెళ్ళే ప్రతి ఒక్కరు ఈ వీడియోని మిస్ చేయకుండా చూసి అన్ని ప్రికాషన్స్ని తీసుకొని వెళ్ళండి. మనం నార్మల్గా వేరే ట్రిప్కి వెళ్తాం కదా, అలా కాదు కేదార్నాథ్ యాత్ర. ఈ ట్రెక్కింగ్ షూస్ ఉంటేనే వాళ్ళు ట్రెక్కింగ్ చేయగలరు. రెయిన్ కోట్ లేకుండా మీరు వెళ్ళారనుకోండి, ఇలా మారుతూ ఉంటుంది వెదర్ అనేది. కొంచెం వర్షం పడినా అక్కడ కంప్లీట్ గా పవర్ కట్ చేస్తారు. గుర్రాల షిట్స్ ఉంటాయి కదా, సో అవన్నీ కచ్చ 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 ఆ వర్షాల్లో తడిచిపోయి కచ్చ 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 అని ఉంటది. పెయిన్ కిల్లర్స్ ఖచ్చితంగా కావాలి ట్రెక్ చేసే వాళ్ళకి. ఎందుకంటే ట్రెక్కింగ్లో మనకి విపరీతంగా కాలు నొప్పి స్టార్ట్ అవుతుంది, సోరకాయ లాగా లావుగా అయిపోతుంది. టాబ్లెట్ వచ్చేసి డయామాక్స్. సో ఈ టాబ్లెట్ దేనికి అంటే మనకి మౌంటైన్ సిక్నెస్ అలాంటిది ఏమైనా ఉంది అంటే, ఎందుకంటే ఈ క్లైమేట్కి అలవాటు పడిపోయి అక్కడికి వెళ్ళామంటే మనకి మౌంటైన్ సిక్నెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఉత్తరాఖండ్లో మీరు రిజిస్ట్రేషన్ చేయించాలి. యాత్ర పాస్ ఖచ్చితంగా మీ దగ్గర ఉండాలి. క్యాష్ మాత్రం మీ చేతిలో క్యారీ చేయండి. ఫోన్పే, గూగుల్ పే అవన్నీ నమ్ముకొని మీరు కేదార్నాథ్కి వెళ్ళకండి. ట్రెక్కింగ్ ఎవరైతే కేదార్నాథ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా 2 months నుంచే వాకింగ్ ప్రాక్టీస్ చేయండి. నేను ఒక మిస్టేక్ చేశాను, ఆ మిస్టేక్ మీరు ఎవ్వరూ చేయకండి. ఫస్ట్ థర్మల్ వేర్ వేసుకొని దానిపైన మన బట్టల్ని వేసుకోవాలి, దానిపైన ఈ జాకెట్ని వేసుకోవాలి. సో చూసారా ఎంత ప్రికాషన్స్ తీసుకోవాలో. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రిన్సెస్ ప్రిన్సీ. సో మీ అందరికీ తెలుసు నేను చార్ధామ్ యాత్ర వెళ్ళాను అని. సో ఈ వీడియో దేని గురించి చేస్తున్నాను అంటే, కేదార్నాథ్ వెళ్ళక ముందు మీరు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి, మీరు ఆ యాత్రలో సిక్ అవ్వకుండా ఉండడానికి ఏమేం ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎలాంటి థింగ్స్ని క్యారీ చేయాలి, ఏమేం థింగ్స్ మీకు అవసరం పడుతుంది అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఇక మొదలెడదామా? మనం నార్మల్గా వేరే ట్రిప్కి వెళ్తాం కదా, అలా కాదు కేదార్నాథ్ యాత్ర. దానికి చాలా షాపింగ్ చేయాల్సి ఉంటుంది, చాలా థింగ్స్ కొనాల్సి ఉంటుంది, చాలా ప్రికాషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది, మెడికేషన్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది, కొన్ని మనం అలవాటు కూడా మార్చుకోవాల్సి ఉంటుంది. మనం వెళ్ళక ముందు ఒక 2 months నుంచే మేము ప్రిపేర్డ్గా ఉండాలి కేదార్నాథ్ వెళ్ళాలంటే. అది చెయ్యకపోతే నాలాగా మీరు కూడా సిక్ అవుతారు. చాలామందికి తెలుసు నేను కేదార్నాథ్ యాత్ర తర్వాత చాలా సిక్ అయ్యాను. నేనైతే క్యానులా పెట్టుకొని, ఇంజెక్షన్ గుచ్చుకొని, సెలైన్ వేయించుకొని షూటింగ్ చేశాను. సో అక్కడి నుంచి వచ్చాక కంప్లీట్గా సిక్ అయ్యాను. వాయిస్ కూడా నాది కంప్లీట్గా పోయింది, అస్సలు వాయిస్ కూడా వచ్చేది కాదు, అంతగా ఇన్ఫెక్షన్ అయింది నాకు. సో మన నార్మల్ ఈ టెంపరేచర్కి అలవాటు పడిన వాళ్ళు అక్కడికి వెళ్ళాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. సో అందుకే మనం బిఫోరే కొన్ని ప్రికాషన్స్ తీసుకొని అక్కడికి వెళ్తే చాలా మంచిది. కేదార్నాథ్ యాత్రకి వెళ్ళాలంటే ఫస్ట్ మనకి కావాల్సింది ఏంటో తెలుసా? ట్రెక్కింగ్ చేసే వాళ్ళకైతే ఖచ్చితంగా ఈ ట్రెక్కింగ్ షూస్ ఉండాలి. ఈ ట్రెక్కింగ్ షూస్ ఉంటేనే వాళ్ళు ట్రెక్కింగ్ చేయగలరు. ఈ ట్రెక్కింగ్ షూ ఉంటేనే వాళ్ళకి ట్రెక్ చేయడానికి, ఎక్కడానికి కంఫర్ట్గా ఉంటుంది. సో కేదార్నాథ్ వెదర్ ఎలా ఉంటుందంటే ప్రిడిక్ట్ చేయలేము. అసలు ఎప్పుడు వర్షం వస్తుంది, ఎప్పుడు ఎండ వస్తుంది, ఎప్పుడు స్నోఫాల్ అవుతుంది, ఏది ప్రిడిక్ట్ చేయలేము. ఒక 1/2 hour బ్యాకే మనకి ఎండ కొడుతూ ఉంటుంది, ఒక 1/2 hourలో వర్షం వచ్చి ఉంటుంది. సో అలా ఉంటుందన్నమాట కేదార్నాథ్ వెదర్. సో మనం ఏంటంటే ఆ వర్షం వచ్చినప్పుడు స్లిప్ అవ్వకుండా ఉండడానికి షూస్ వాడాల్సి ఉంటుంది కంపల్సరీ ట్రెక్ చేయడానికి. అండ్ అలాగే మీకు తెలుసు కదా, గుర్రాలు అక్కడ చాలా ఉంటాయి. గుర్రాల షిట్స్ ఉంటాయి కదా, సో అవన్నీ కచ్చ 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 ఆ వర్షాల్లో తడిచిపోయి కచ్చ 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 అని ఉంటుంది. సో దాన్ని మనం తొక్కుకుంటూ ట్రెక్ చేయాల్సి ఉంటుంది. సో అప్పుడు మనకి కాళ్ళకి కూడా కొంచెం కంఫర్ట్గా ఉంటుంది షూస్ ఉంటాయి. సో అలాగే మనకి ట్రెక్కింగ్ చేయడానికి ఇంకొక థింగ్ ఏం కావాలంటే స్టిక్. మనకి స్టిక్ అనేది 3వ కాలులాగా పనిచేస్తుంది అనమాట. ఈ 2 కాళ్ళు కాకుండా మనకి ఇంకొక కాలు ఇస్తే ఎంత బలం ఉంటుందో ఆ బలం మనకి ఆ స్టిక్ ఇస్తుంది. మనం బ్యాగ్ మోస్తుంటాము, బ్యాక్ ప్యాక్స్ ఉంటాయి, మనకి మన బాడీ వెయిట్స్ ఉంటాయి, అవన్నీ కొంచెం స్టిక్ ఉంటే దాని మీద మనం ప్రెషర్ పెట్టొచ్చు. కాబట్టి స్టిక్ అనేది కంపల్సరీ. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, నేను ఆల్రెడీ చెప్పినట్టు వెదర్ని ప్రిడిక్ట్ చేయలేము. సో అందుకే ఎప్పుడు వర్షం పడుతుందో తెలీదు. అరే నేను ట్రెక్కింగ్ చేస్తున్నప్పుడు ఎండ ఉంది కాబట్టి వర్షం పడదు అని అనుకొని మీరు రెయిన్ కోట్ లేకుండా ట్రెక్కింగ్కి వెళ్ళకండి. ఎందుకంటే రెయిన్ కోట్ లేకుండా మీరు వెళ్ళారనుకోండి, ఇలా మారుతూ ఉంటుంది
వెదర్ అనేది. సో సడన్గా వర్షం వచ్చిందంటే మీరు వర్షంలో ఇరుక్కుంటారు. సో రెయిన్ కోట్ మీరు ఇక్కడి నుంచే మూసుకు వెళ్ళాల్సిన అవసరం లేదు. స్టిక్ కూడా మీరు ఇక్కడి నుంచే మూసుకొని వెళ్ళాల్సిన అవసరం లేదు. స్టిక్కి 40 రూపీస్ ఇస్తే అక్కడ ఇచ్చేస్తారు. అండ్ రెయిన్ కోట్కి 100 రూపీస్ ఇస్తే అక్కడే మీకు రెయిన్ కోట్ కూడా దొరుకుతుంది. అలాగే మనకి ఆక్సిజన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్. అరే నేను స్ట్రాంగ్గా ఉన్నాను, నాకేం బ్రీతింగ్ డిఫికల్టీ అవ్వదు, ఆక్సిజన్ లేకుండానే నేను ఎక్కేస్తాను, ట్రెక్ చేసేస్తాను అని మాత్రం అనుకోకండి. ఎందుకంటే మనం ఇక్కడ పుట్టి పెరిగిన క్లైమేట్ వేరు, మనం వెళ్ళే క్లైమేట్ వేరు. సో అక్కడ మౌంటైన్ అంటే ఆ మౌంటైన్కి దగ్గరగా మనం ఉంటాం కాబట్టి మనకి అలాంటి వెదర్ అలవాటు ఉండదు. కాబట్టి మనకి ఖచ్చితంగా ఆక్సిజన్ బాటిల్ అనేది క్యారీ చేయడం చాలా చాలా మంచిది. ఆక్సిజన్ బాటిల్ కూడా 2 బ్రాండ్లో దొరుకుతాయి. ఒకటేమో 500 ఉంది, ఒకటేమో 600 ఉంది. మళ్ళీ మనం ఆక్సిజన్ బాటిల్ని క్యారీ చేసి మళ్ళీ మనం వాడలేదు, యూజ్ అవ్వలేదు మనకి అంటే అది సీల్ ఓపెన్ చేయకపోతే మళ్ళీ ఆ బాటిల్ ఎక్కడైతే మీరు కొన్నారో అదే షాప్కి వెళ్ళి రిటర్న్ ఇస్తే 100 రూపీస్ తీసుకొని మిగతా అమౌంట్ మీకు రిటర్న్ ఇస్తారనమాట. అంటే వాళ్ళ రెంట్ అమౌంట్ 100 రూపీస్ తీసుకొని ఆ బాటిల్ని మీరు తిరిగిస్తే మిగతా అమౌంట్ని మీకు రిటర్న్ ఇచ్చేస్తారు. మీరు సపోజ్ ఆ సీల్ని ఓపెన్ చేయకుండా ఆ ఆక్సిజన్ని మీరు వాడకపోతే. బట్ ఆక్సిజన్ బాటిల్ అనేది మీరు క్యారీ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చెప్పలేము, కొంతమంది నేను వెళ్ళినప్పుడు కూడా కొంతమందికి ఆక్సిజన్ ప్రాబ్లం వచ్చింది, బ్రీతింగ్ డిఫికల్టీ అయ్యింది. సో ఆ టైంలో వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి వాళ్ళు సేఫ్గా ఉన్నారు. సో అలాగే నెక్స్ట్ ఇంకా ఏం కావాలి అంటే పెయిన్ కిల్లర్స్ ఖచ్చితంగా కావాలి ట్రెక్ చేసే వాళ్ళకి. ఎందుకంటే ట్రెక్కింగ్లో మనకి విపరీతంగా కాలు నొప్పి స్టార్ట్ అవుతుంది. అసలు మనం స్వెల్లింగ్ అయితే ఇలా అవుతుంది. మనకి ఎలా ఉంటుందంటే కాలు సోరకాయ లాగా లావుగా అయిపోతుంది. కాలంతా అంత పెయిన్ ఉంటుంది, స్వెల్లింగ్ వచ్చి. సో ఖచ్చితంగా పెయిన్ కిల్లర్ స్ప్రే ఉండాలి. పెయిన్ కిల్లర్ క్రీమ్ కూడా నేను తీసుకున్నాను. సో పెయిన్ కోసం స్ప్రే అండ్ క్రీమ్ 2 తీసుకున్నాను. అండ్ ఈ ట్యాబ్లెట్ వచ్చేసి డయామాక్స్. సో ఈ ట్యాబ్లెట్ దేనికి అంటే మనకి మౌంటైన్ సిక్నెస్ అలాంటిది ఏమైనా ఉంది అంటే, ఎందుకంటే ఈ క్లైమేట్కి అలవాటు పడిపోయి అక్కడికి వెళ్ళామంటే మనకి మౌంటైన్ సిక్నెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో వామిటింగ్ సెన్సేషన్, కళ్ళు తిరగడం అలాంటిది, ఒకలాగా పొట్టలో తిప్పడం ఇలాంటివన్నీ అవుతాయి. సో దానికి డయామాక్స్ ట్యాబ్లెట్ తీసుకొని మీరు ట్రెక్ చేస్తే మీకు సేఫ్గా ఉంటుంది. అలాగే ఈ జాకెట్ అయితే కంపల్సరీ కావాలి. జాకెట్ అనేది వాటర్ ప్రూఫ్లో తీసుకోండి. సో ఇది వర్షం పడినా కూడా మీకు ప్రాబ్లం రాదు, వాటర్ ప్రూఫ్లో తీసుకోండి. సో జాకెట్ అనేది చాలా అవసరం పడుతుంది. అక్కడ ఉన్న టెంపరేచర్కి మీరు తట్టుకోలేరు, అంత చలేస్తూ ఉంటుంది. ఖచ్చితంగా మన బాడీని మనం కవర్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అలాగే దానికన్నా బిఫోర్ థర్మల్ వేర్. సో ఈ థర్మల్ వేర్ అనేది మీరు ఖచ్చితంగా తీసుకోవాలి. సో ఫుల్ హ్యాండ్స్లోనే తీసుకోండి. నేను ఫుల్ హ్యాండ్స్లోనే తీసుకున్నాను. సో ఇది వచ్చేసి టాప్ అండ్ దిస్ ఇస్ ప్యాంట్. సో ఇది థర్మల్ వేర్. సో థర్మల్ వేర్ ఏంటంటే మనం ఫస్ట్ థర్మల్ వేర్ వేసుకొని దానిపైన మన బట్టల్ని వేసుకోవాలి, దానిపైన ఈ జాకెట్ని వేసుకోవాలి. సో చూసారా ఎంత ప్రికాషన్స్ తీసుకోవాలో. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకొకటి చెప్తాను. అక్కడికి వెళ్ళగానే ఆ లొకేషన్స్ అన్నీ చూసి వావ్ చాలా బాగుంది, మనం సెల్ఫీ దిగుదాం, ఒక ఫోటో దిగుదాం, ఇలా పోజ్ ఇద్దాం, అలా పోజ్ ఇద్దాం, క్యాప్లన్నీ తీసి పడేద్దాం, జాకెట్లన్నీ తీసి పడేద్దాం అని మాత్రం అనుకోకండి. ఎందుకంటే మీరు ఫోటో దిగినా దీంతో పాటే దిగండి. ఎందుకంటే మీరు అది రిమూవ్ చేశారనుకోండి మళ్ళీ మీ బాడీ చాలా చల్లపడుతుంది, మీకు అప్పుడు సిక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఫొటోస్ కోసమని ఇవన్నీ అవాయిడ్ చేయకండి, ఓకేనా? సో ఎలా ఉన్నారో దీంతో పాటే మీరు ఫోటో కూడా దిగొచ్చు. నేను చేసిన తప్పు పని ఇదే. ఫొటోస్లో మనం బాగా కనపడం కదా, ఈ జాకెట్లు తీసేద్దాం, క్యాప్లు తీసేద్దాం, గ్లౌజ్లు తీసేద్దాం ఇలాంటిది అనుకున్నాను అనమాట. సో అందుకే నేను సిక్ అయ్యాను. ఎందుకంటే మన బాడీ ఆ చల్లతనాన్ని తట్టుకోదు. సో ఖచ్చితంగా మనం సిక్ అవుతాం. సో అలాగే ఇది నెక్ కోసం అనమాట, నెక్కి వేసుకోవడానికి కంప్లీట్గా కవర్డ్గా ఉండాలి మనం. సో ఇది క్యాప్, చెవు మూసుకోవడానికి కోసం. అవునా నిజమా అనేటట్టుంది తెలుసు. సో క్యాప్ కూడా ఖచ్చితంగా వాడాలి. అలాగే హ్యాండ్ గ్లౌజ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే మనకి సెన్సిటివ్ పార్ట్స్ ఇవన్నీ.
చెవు కావచ్చు, హ్యాండ్స్ కావచ్చు, లెగ్స్ కావచ్చు. సో ఇవన్నీ సెన్సిటివ్ పార్ట్స్ కాబట్టి ఇవన్నీ మనం ఖచ్చితంగా వాడాల్సి ఉంటుంది. వాడితేనే మీరు సిక్ కాకుండా ఉంటారు. అలాగే సాక్స్ కూడా ఒక 3 పేర్స్ తీసుకోండి. ఎందుకంటే వర్షం పడి సాక్స్ తడిచిపోయి ఆ సాక్స్ మీకు కంపు అయిపోతుంది కదా. సో అందుకే సాక్స్ కూడా దేనికైనా మంచిది. ఒక 3 పేర్స్ని పెట్టుకోండి. లెగ్స్ కూడా అంతే. అదంతా సెన్సిటివ్ పార్ట్ కాబట్టి అదంతా మనం వామ్గా ఉంచడం చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. అలాగే పవర్ బ్యాంక్ ఖచ్చితంగా తీసుకెళ్ళండి. పవర్ బ్యాంక్ ఎందుకు చెప్తున్నాను అంటే పైకి వెళ్తే కొన్నిసార్లు పవర్ ఉంటుంది, కొన్నిసార్లు పవర్ ఉండదు. అక్కడ కొంచెం వర్షపడినా అక్కడ కంప్లీట్గా పవర్ కట్ చేస్తారు. తర్వాత ఇంకా కొన్ని టెంట్స్లో కూడా మనకి పవర్ సప్లై అనేది ఉండదు. సో అలాంటి టైంలో మనకి పవర్ బ్యాంక్ అనేది చాలా చాలా యూస్ఫుల్ ఉంటుంది. అలాగే మనకి అక్కడ నెట్వర్క్ కూడా చాలా బాగానే దొరుకుతుంది. ఎయిర్టెల్ అండ్ జియో 2 దొరుకుతుంది. కొన్ని చోట్లలో కొన్ని ప్రాబ్లమ్స్ రావచ్చు నెట్వర్క్కి కూడా. పవర్ బ్యాంక్ ఉంటే మీరు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మీరు 26 కిలోమీటర్ ట్రక్ చేసి అక్కడ ఉన్న ప్లేస్ని ఎంజాయ్ చేయలేకపోయారు, అక్కడ ఒక ఫోటో దిగలేకపోయారు, వీడియోస్ తీసుకోలేకపోయారంటే ఎంత బాధగా ఉంటుంది. సో అందుకే మీరు అక్కడికి వెళ్తున్నారు అంటే ఖచ్చితంగా పవర్ బ్యాంక్ని క్యారీ చేయండి. లేకపోతే మీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందంటే మీకు కావాల్సిన మెమోరీస్ ఏమీ మీరు క్యాప్చర్ చేసుకోలేరు. సో అందుకోసం పవర్ బ్యాంక్ ఖచ్చితంగా ఉండాలి. ఇంకా చాలా నోట్ చేసి పెట్టుకున్నాను. కేదార్నాథ్ నా లైఫ్లో నేను ఎన్ని చోట తిరిగాను, కానీ కేదార్నాథ్ ట్రిప్కి నేను కావాల్సిన ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి అని రోజు రోజుకి నేను ప్రిపేర్ అవుతున్నాను అనమాట. వెళ్ళక ముందు ఏమేమి కావాలి, ఏమేమి అవసరం పడుతుంది అని ప్రతిదీ ఆలోచిస్తున్నా. ఒక లిస్టే చేసి పెట్టుకున్నాను కేదార్నాథ్కి వెళ్ళడానికి ఏమేమి కావాలి అని. అలాగే మీకు ఫీవర్ ట్యాబ్లెట్, కోల్డ్ ట్యాబ్లెట్, తర్వాత థ్రోట్ ఇన్ఫెక్షన్కి స్టెప్సిల్స్ అది ఇది ఉంటుంది కదా, విక్స్ కానీ ప్రతిదీ మీరు మీ చేతిలో పెట్టుకోవడం చాలా చాలా మంచిది. అక్కడ ఉన్న క్లైమేట్ అలాంటిది కాబట్టి. అలాగే ఇంకొకటి నేను ఒక మిస్టేక్ చేశాను. ఆ మిస్టేక్ మీరు ఎవ్వరూ చేయకండి. ఏంటి అంటే నేను ఉత్తరాఖండ్ త్రూ అవుట్ జర్నీ నేను కూల్ వాటరే తాగాను. నాకు వామ్గా ఉంటే వాటర్ నచ్చదు. సో నేనేం చేశాను, మొత్తం కూల్ వాటరే తాగాను. సో దానివల్ల ఎక్కువగా నాకు ఇన్ఫెక్షన్ అనేది అయింది. అందుకే ఎక్కువగా సిక్ అయ్యాను నేను. అక్కడ ఆల్రెడీ చల్లగా ఉంటుంది, దాంట్లో కూడా నేను చల్ల వాటర్ తాగానంటే కొంచెం ఆలోచించండి. అక్కడ షాప్కి వెళ్ళి భయ్యా తండా పానీదేదో అంటే ఆయన తండా అని ఇలా అంటున్నారు. ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్గా ఉన్నావు అంటే అక్కడ ఉన్న జనాలు ఎవరు ఆ చల్లటి వాటర్ తాగలేరు. అంత చల్లగా ఉంటుంది క్లైమేట్. కానీ ఆ క్లైమేట్లో కూడా మేము చల్ల వాటర్నే తాగుతున్నాం. నేను కానీ అను కానీ ఇద్దరు చల్లగానే తాగుతున్నాం. సో ఆ తప్పు మాత్రం ఎవరు చేయకండి. హాట్ వాటరే తాగండి. ఉత్తరాఖండ్ త్రూ అవుట్ జర్నీ మీరు హాట్ వాటర్ తాగితే చాలా చాలా మంచిది. అలాగే అక్కడ ఫుడ్స్ అయితే అస్సలు బాగోదు. ఒక్క పర్సన్ కూడా ఫుడ్ బాగోదు. మీకు ఎలా చూసినా కూడా అరే ఎప్పుడబ్బా మనం ఇంటికి వెళ్తాం, ఎప్పుడు మంచి ఫుడ్ తింటాం అనే ఫీలింగ్ మనకు ఉంటుంది. ఎందుకంటే అక్కడ అంత చండాలంగా ఉంటుంది. వాళ్ళు మ్యాక్స్ టు మ్యాక్స్ మీకు ఒక టిప్ చెప్తాను, ఫ్రైడ్ రైస్ అండ్ మ్యాగీ ఇది 2 తప్ప వాడు వేరే ఏదీ వండరు మంచిగా. ఇది 2 కొంచెం పర్లేదు అన్నట్టు వండుతారు. మ్యాగీ ఇంకేముంది, వాటర్లో ఆ పౌడర్ కలిపి మ్యాగీ వేయడం అంతే కదా. అది ఇక్కడ తిన్నా ఒకటే టేస్ట్, అక్కడ తిన్నా ఒకటే టేస్ట్. ఈ 2 ఫుడ్ తప్ప వేరే ఏది ఆర్డర్ పెట్టుకోకండి, ఏది బాగోదు, చండాలంగా ఉంటుంది. సో అలాగే ఉత్తరాఖండ్ యాత్ర చేస్తున్నప్పుడు, కేదార్నాథ్ ట్రక్ చేస్తున్నప్పుడు, ఎస్పెషల్లీ కేదార్నాథ్ ట్రక్ చేస్తున్నప్పుడు మీరు ఖచ్చితంగా ఎవ్రీ 15 మినిట్స్కి ఒక్కొక్క సిప్ కొంచెం వాటర్ తీసుకుంటూ ఉండాలి. అది మనకి ఆక్సిజన్ లెవెల్ని బ్యాలెన్స్ చేస్తూ ఉంటుందన్నమాట. సో మీకు దాహం వేసినా వేయకపోయినా మీరు ఎవ్రీ 15 మినిట్స్కి ఒక్కసారి వాటర్ తాగుతూ ఉండాల్సి ఉంటుంది. కొంతమంది చెప్తారు ఆన్ ది వేలో వాటర్ ఉంటుంది అదే పట్టుకొని తాగొచ్చు అది ఇది అని, కానీ అవన్నీ చేయకండి. ఎందుకంటే నా పర్సనల్ ఒపీనియన్, మీ ఒపీనియన్ ఏంటో నాకు తెలియదు, నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే మీరు వామ్ వాటర్ తాగడమే చాలా మంచిది. అక్కడ అంతా వాటర్ చల్లగానే ఉంటుంది. సో మీరు వెళ్తున్న ఆన్ ది వేలో మ్యాగీస్ అన్నీ చేసే షాప్స్ ఉంటాయి కదా, అక్కడ వాళ్ళ దగ్గర ఒక 20 రూపీస్ 30 రూపీస్ ఇస్తే హాట్ వాటర్ బాయిల్ చేసి ఇస్తారు. హాట్ వాటరే తాగండి. అండ్ త్రూ అవుట్ మీరు ట్రక్కింగ్లో అప్పుడప్పుడు ఏదైనా తింటూనే వెళ్ళండి. డ్రై ఫ్రూట్స్ని క్యారీ చేయండి. అలాగే మ్యాగీ కానీ లేదా ఫ్రైడ్ రైస్ కానీ లేదా రోటీ కానీ
అంటే మనకు అంత ఆప్షన్ ఉండదులే, మ్యాగీ నూడిల్స్ అనేదే మ్యాక్సిమం ఆప్షన్ అక్కడ. సో కొన్ని చోట రైస్ దొరుకుతుంది కానీ ఏమీ బాగోదు. మీరు మ్యాగీ తినడమే మంచిది. సో మీరు ట్రెక్కింగ్లో త్రూ అవుట్ అప్పుడప్పుడు ఆగి ఆగి తింటూ వెళ్ళండి, అప్పుడే మీరు ట్రెక్ చేయగలుగుతారు. సో అప్పుడే మీకు ఆక్సిజన్ లెవెల్ కానీ ప్రతిదీ మీరు నీరస పడకుండా మీరు మంచిగా కేదార్నాథ్కి రీచ్ అవుతారనమాట. ఉత్తరాఖండ్లో మీరు ఎక్కడికి వెళ్ళాలంటే ఉత్తరాఖండ్లో మీరు రిజిస్ట్రేషన్ చేయించాలి, యాత్ర పాస్ ఖచ్చితంగా మీ దగ్గర ఉండాలి. సో మీరు వెళ్ళక ముందు ట్రిప్ మీరు ప్లాన్ చేసుకుంటున్నారు అంటే యాత్ర పాస్ ఖచ్చితంగా మీరు క్యారీ చేయాల్సి ఉంటుంది, ఆధార్ కార్డ్ కూడా క్యారీ చేయాల్సి ఉంటుంది. సో ఇది రెండు చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్ మీరు క్యారీ చేయాల్సింది. అలాగే మాయిశ్చరైజర్ క్యారీ చేయండి, ఎందుకంటే అక్కడ చాలా డ్రై అవుతుంటుంది, ఆ చలికి మన స్కిన్ అంతా డ్రై అవుతుంటుంది. మాయిశ్చరైజర్ కూడా కంపల్సరీ కావాలి. అలాగే కేదార్నాథ్ ట్రెక్ చేసేటప్పుడు ఏం చేయండి అంటే మీ ఎక్స్ట్రా లగేజెస్ ఏదైతే ఉందో అవన్నీ క్లాక్ రూమ్ అని సీతాపూర్లో కానీ గౌరీకుండలో కానీ ఉంటుంది. సో క్లాక్ రూమ్లో సీతాపూర్లో మీరు క్లాక్ రూమ్లో ఎక్స్ట్రా లగేజెస్ అంటే మీరు కేదార్నాథ్కి ఒక చిన్న బ్యాగ్ని తీసుకెళ్ళండి. ఆ చిన్న బ్యాగ్లో ఏమేమి అవసరపడే ఐటమ్ని తీసుకెళ్ళాలంటే ఒకటి ఛార్జర్ కూడా తీసుకెళ్ళండి, పవర్ ఉంటే ఛార్జర్తో మీరు ఛార్జ్ చేసుకోవచ్చు. ఛార్జర్, పవర్ బ్యాంక్, తర్వాత జాకెట్ కావచ్చు, గ్లౌజ్ అండ్ క్యాప్ అండ్ థర్మల్ వేర్, తర్వాత అంతే టవల్ కానీ తర్వాత మీ ఎక్స్ట్రా షాంపూసో లేదా ఏమైనా ఉంటే అది. సో ఇంత మాత్రమే మీరు తీసుకెళ్ళండి. ఎక్స్ట్రా లగేజ్ ఏదైతే ఉందో మీది అవన్నీ మీరు క్లాక్ రూమ్లోనే పెట్టేసి వెళ్ళండి. వేరే ఏమీ మీకు మూసుకెళ్ళాల్సిన కష్టం మీరు తీసుకోకండి. ఎందుకంటే మనం అనుకుంటాం కానీ ఏం పర్లేదులే కొంచెం ఉంది తీసుకెళ్ళొచ్చు అని అనుకుంటాం, కానీ మీరు ట్రెక్ చేస్తున్న టైంలో లిటరల్లీ ఒక ఫోన్ పట్టుకోవడం కూడా మీకు బరువుగానే అనిపిస్తుంది, అంత నీరసంగా అయిపోతుంది బాడీ. ఒక పేర్ బట్టలు తీసుకెళ్తే చాలు, ఒక పేర్ మార్చుకొని దర్శనం చేసుకొని నెక్స్ట్ డే రిటర్న్ రావడానికి ఒక్క పేర్ మాత్రమే తీసుకోండి. సో అది మాత్రమే చాలు, మిగతా ఎక్స్ట్రా లగేజ్ అన్నీ క్లాక్ రూమ్లో పడేసి వెళ్ళిపోండి. తర్వాత బ్యాగ్ కూడా చాలా ఎంత చిన్నది అవుతుందో అంత చిన్న బ్యాగ్నే క్యారీ చేయండి. పెద్ద బ్యాగ్ అయితే మీరు మొయ్యలేరు, మీరు నడవలేరు. తర్వాత ఇంకొకటి క్యాష్ మాత్రం మీ చేతిలో క్యారీ చేయండి. ఫోన్పే, గూగుల్ పే అవన్నీ నమ్ముకొని మీరు కేదార్నాథ్కి వెళ్ళకండి. ఎందుకంటే ఆన్ ది వేలో మీరు వెళ్తుండగా నెట్వర్క్ వేరియేషన్ చాలా ఉంటుంది, నెట్వర్క్ కరెక్ట్గా ఉండదు. సో నెట్వర్క్ లేనప్పుడు మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయాలనుకున్నా కూడా మీరు చేయలేరు. సో అందుకే క్యాష్ మాత్రం ఖచ్చితంగా క్యారీ చేయండి, క్యాషే తీసుకెళ్ళండి. తర్వాత కేదార్నాథ్లో స్నానం చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఏంటి అంటే అక్కడ కొన్ని చోట అంటే చిన్నగా ఇది టెంట్ లాగే ఒక వాష్రూమ్ లాగా కట్టుంటారు. ఇంకా మనకి నార్మల్గా వాష్రూమ్ వెళ్ళాలి అంటే ఆ వాష్రూమ్ అన్నీ అక్కడ నీట్గానే ఉన్నాయి, కొన్ని చోట బాగాలేదు కానీ కొన్ని చోట బాగానే ఉన్నాయి. సో అవన్నీ చూసి వెళ్ళండి. హాట్ వాటర్ కావాలి అంటే 100 రూపీస్ 200 రూపీస్ అలా మీరు పే చేయాల్సి ఉంటుంది. సో అక్కడికి వెళ్తే ఖచ్చితంగా మీకు హాట్ వాటరే కావాలి స్నానం చేయడానికి, హాట్ వాటర్ లేకుండా మీరు అస్సలు చేయలేరు, అంత ఫ్రీజింగ్గా ఉంటుంది. అలాగే ఎవరైనా హెలికాప్టర్లో వెళ్ళాలి అంటే మీరు ఒక 2 months బిఫోరే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే హెలికాప్టర్ అనేది మనకి ఆ స్లాట్ ఓపెన్ చేయగానే ఫుల్ అయిపోతుంది అనమాట, అంత ఇలా ఓపెన్ చేయగానే ఇలా ఫుల్ అయిపోతుంది. సో ఎప్పుడు అది వాచ్ చేస్తూనే ఉండాలి, ఆ 2 months కూడా ఫాలో అప్ చేస్తూనే ఉండాలి. 2 months బిఫోరే బుక్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైతే వాళ్ళు స్లాట్ అనౌన్స్ చేస్తారో వెంటనే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. నా పర్సనల్ ఒపీనియన్ మీరు హెలికాప్టర్లో వెళ్ళకపోవడమే మంచిది. ఎందుకంటే అక్కడ ఉన్న వెదర్ కండిషన్కి చాలా హెలికాప్టర్ క్రాషెస్ అవుతున్నాయి. సో మనం భూమి మీద ఉంటే ఎలాగో చెయ్యో కాలో ఇరుక్కొనైనా బతుకుంటాం, కానీ పైన ఉంటే అస్సలు బతుకుంటాము, అదైతే ఫిక్స్. కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పావయ్యా, డెఫినెట్గా నేను. సో హెలికాప్టర్లో వెళ్ళకపోవడమే మంచిది. తర్వాత బుట్టలో వెళ్ళేదైతే కింద నుంచి పైకి అయితే 8,000 9,000 అలా తీసుకుంటారు. పైనుంచి కిందకైతే ఒక 1,000 రూపాయలు ఇలా తగ్గించి తీసుకుంటారు. ఎందుకంటే ఎక్కడం కొంచెం కష్టంగా ఉంటుంది, దిగడం కొంచెం ఈజీ కాబట్టి ఒక 1,000 రూపాయలు అలా తగ్గిస్తారు. కొంచెం మీరు బార్గెన్ చేసి మాట్లాడాలి. తర్వాత గుర్రం అయితే 3,500 4,000 అలా అడుగుతారు, ఇంకా ఎక్కువ అడుగుతారు, కానీ బార్గెనింగ్ చేస్తే 3,500 400 అలా ఉంటుంది. చాలామంది గుర్రాల్లో వెళ్తున్నారు, కానీ నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఇప్పుడు మనిషి అంటే వాడు పని చేయడానికి కోసం అని వాడంతటికి వాడు సెలెక్ట్ చేసుకున్న ప్రొఫెషన్ అది.
బుట్ట ముయ్యడం కానీ, డోలీ కానీ అవన్నీ మనిషి తానే సెలెక్ట్ చేసుకున్న ప్రొఫెషన్ అది. సో తనకి అది చేస్తేనే కడుపు నిండుతుంది. కానీ గుర్రం అలా కాదు. గుర్రాన్ని అక్కడ చూస్తే ఎంత బాధ అనిపిస్తుందో తెలుసా? లిటరల్లీ వాళ్ళకి నడవడానికి అవ్వదు. లాక్కొని కొడుతూ ఇలా తీసుకెళ్తూ ఉంటారు. అవన్నీ చూస్తే గుర్రం ఎక్కితే నిజం చెప్తున్నా, మీరు వెళ్ళేది పుణ్యక్షేత్రానికి, మీ పుణ్యాలన్నీ అక్కడ పాపంగా మారిపోతుంది. ఎందుకంటే గుర్రం తన ఇష్ట ప్రకారంగా తను మిమ్మల్ని మోసుకెళ్ళదు. పాపం అది కష్టంతో మిమ్మల్ని మోసుకెళ్తుంది. సో మనిషి అంటే తను ఇష్ట ప్రకారంగా తను సెలెక్ట్ చేసుకున్న ప్రొఫెషన్ కాబట్టి మనం బుట్టలో వెళ్ళినా, డోలీలో వెళ్ళినా అది తన కడుపుకి అదే కదా ఇంకా. సో అది ప్రాబ్లం రాదు. కానీ గుర్రం అంటే గుర్రంకి ఇష్టం లేకుండా మనిషి ఫోర్స్ఫుల్లీ తీసుకెళ్తున్నట్టు నాకు ఫీల్ అయ్యింది. మీ ఒపీనియన్ ఏంటో అది మీకు సంబంధించింది. యాక్చువల్లీ గుర్రానికి తక్కువ రేట్ ఉంటుంది, మనిషికి ఎక్కువ రేట్ ఉంటుంది. ట్రెక్కింగ్ చేసేవాళ్ళు థర్మల్స్ వేసుకొని ట్రెక్కింగ్ చేయకండి. థర్మల్ వేర్ నేను ఏదైతే చెప్పానో అది వేసుకొని ట్రెక్కింగ్ చేయకండి. అది ఓన్లీ మీరు కేదార్నాథ్ పైకి వెళ్తారు కదా, పైకి వెళ్ళి అక్కడ నైట్ స్టే అవుతారు కదా, అప్పుడు వేసుకోండి. పైకి వెళ్ళిన తర్వాత థర్మల్స్ వేసుకోండి. ఎందుకంటే మీరు ట్రెక్కింగ్ చేయకముందు మీకు చాలా చల్లగా ఉంటుంది. అయ్యో చలేస్తుంది, థర్మల్స్ వేస్తే మంచిదేమో అని మీకు అనిపిస్తుంది. కానీ ఆ చలిని కొంచెంసేపు తట్టుకోండి. ఈ క్యాప్స్ వేసుకొని, జాకెట్స్ వేసుకొని కవర్ చేసుకోండి. కొంచెంసేపు ఆ చలిని తట్టుకోండి. ఎందుకంటే మీరు వన్స్ ట్రెక్కింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఆటోమేటికలీ మీకు స్వెట్టింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. మీరు చాలా సఫోకేట్ అయ్యి ఫీల్ అవుతారు. సఫోకేటింగ్గా అనిపిస్తుంది మీకు చాలా. సో అందుకే ట్రెక్కింగ్ చేసేటప్పుడు మాత్రం మీరు థర్మల్స్ వేసుకోకండి. కొంచెంసేపు చల్లగా ఉంటుంది అంతే. తర్వాత బాడీ వార్మ్ అయిపోతుంది వాకింగ్లో ఆటోమేటికలీ. ఆ తర్వాత మీకు ఉన్న జాకెట్ని కూడా తీసి పడేయాలనిపిస్తుంది, అంత వేడిగా ఉంటుంది. పుట్టలో వెళ్ళే వాళ్ళు కానీ, డోలీలో వెళ్ళే వాళ్ళు కానీ, గుర్రంలో వెళ్ళే వాళ్ళు కానీ వాళ్ళు వేసుకోండి కావాలంటే థర్మల్స్. ఎందుకంటే మీ బాడీ మూమెంట్స్ ఉండదు కాబట్టి మీరు చల్లగా ఫీల్ అవచ్చు. ఆ చల్లగా మీకు ఫీల్ అవుతూ ఉంటుంది. అలాగే కేదార్నాథ్ వెళ్ళడానికి రైట్ టైం వచ్చేసి మే అండ్ జూన్, ఆ తర్వాత సెప్టెంబర్ అండ్ అక్టోబర్. జూలై అండ్ ఆగస్ట్ని మర్చిపోండి. జూలై అండ్ ఆగస్ట్లో వెళ్ళకండి. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే మీరు జూన్ ఫస్ట్ వీక్ దాకా వెళ్ళొచ్చు. మే నుంచి జూన్ ఫస్ట్ వీక్ దాకా వెళ్ళొచ్చు. తర్వాత సెప్టెంబర్ సెకండ్ వీక్ నుంచి అక్టోబర్ దాకా వెళ్ళొచ్చు. సో ఈ మిడిల్ ఏముందో ఏదైతే నేను వెళ్ళొద్దు అని చెప్తున్నానో ఆ టైంలో వర్షం బీభత్సంగా వస్తుంది. ఆ వర్షం వల్ల అక్కడ మట్టి కొండలు కదా, అది మట్టిలన్నీ లూజ్ అయిపోయి ల్యాండ్ స్లైడింగ్ అనేది జరుగుతుందన్నమాట. ఇప్పుడు మీరు ఆల్రెడీ వీడియోస్ చూస్తూ ఉండొచ్చు కేదార్నాథ్ ఎన్ని ల్యాండ్ స్లైడ్ జరుగుతుంది, హెలికాప్టర్ క్రాష్ అవుతుంది. ఎందుకంటే అక్కడ క్లైమేట్ అలా ఉంది, అక్కడ వెదర్ అలా ఉంది కాబట్టి ఇలాంటివి జరుగుతుంది. ఆ వర్షంలో మీరు ట్రెక్కింగ్ చేయలేరు, ల్యాండ్ స్లైడ్ అయినా ట్రెక్కింగ్ చేయలేరు. అక్కడ పవర్ కట్ అవుతుంది నైట్. తర్వాత మీరు అక్కడ స్టేస్లో ఉండలేరు. అక్కడ ఎలాగో టెంట్సే ఎక్కువగా అవైలబుల్ ఉంటుంది కాబట్టి టెంట్స్లో మీరు పడుకోవాలన్నా వర్షం ఎక్కువగా వస్తూ ఉంటే టెంట్స్ అన్నీ కంపు స్మెల్ వస్తూ ఉంటుంది. ఆ టెంట్స్ కూడా మీకు కంఫర్టబుల్గా ఉండదు. సో నా పర్సనల్ ఒపీనియన్ మీరు మే నుంచి జూన్ ఫస్ట్ వీక్ దాకా వెళ్ళండి. తర్వాత సెప్టెంబర్ సెకండ్ వీక్ నుంచి అక్టోబర్ దాకా వెళ్ళండి. మధ్యలో వెళ్ళొద్దు జూలై అండ్ ఆగస్ట్. సో మీకు కేదార్నాథ్లో టెంట్ స్టే దొరుకుతుంది. 500కి కూడా స్టార్టింగ్ ప్రైజెస్ ఉంటాయి. డెకాథ్లాన్ టెంట్ ఉన్నాయి, మిలిటరీ టెంట్ ఉన్నాయి. సో మీకు కంఫర్టబుల్గా చిన్న టెంట్ కావాలన్నా చిన్నది ఉన్నాయి, పెద్దది ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు ఒకటే టెంట్లో ఉండాలి అని మీరు అనుకుంటే పెద్ద టెంట్స్ కూడా ఉన్నాయి. సో ఏంటంటే ఇక్కడ మిలిటరీ టెంట్స్ కూడా ఉన్నాయి, చాలా పెద్ద టెంట్స్ ఉంటాయి కదా, సో అది కూడా ఉన్నాయి. సో మీ బడ్జెట్కి తగ్గినట్టు మీ ఎంతమంది వెళ్ళారు దాన్ని బట్టి మీరు చూసుకొని మీరు టెంట్ స్టే అనేది బుక్ చేసుకోవచ్చు. హోటల్స్ కూడా ఉన్నాయి. గుడి దగ్గరే మీకు కావాలన్నా కూడా గుడి దగ్గరే కొన్ని హోటల్స్ కూడా ఉన్నాయి. అప్పుడు మీకు గుడి వ్యూ కూడా దొరుకుతుంది. నేనైతే ఎలిప్యాడ్ దగ్గర టెంట్లో స్టే అయ్యానమాట. ఇక్కడ హోటల్ అయితే మీకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే విత్ వాష్రూమ్ కూడా మీకు ఉంటుంది కాబట్టి మీకు కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది. టెంట్ అంటే ఒక ప్రాబ్లం ఏంటంటే కామన్ వాష్రూమ్స్ ఉంటాయి, కామన్ బాత్రూమ్స్ ఉంటాయి. సో అవన్నీ మనం కామన్గానే వాడాల్సి ఉంటుంది. సో టెంట్ స్టేలో ఇదొక డిసడ్వాంటేజ్. సో చూసుకోండి, మంచిగా ట్రావెల్ చేయండి. మహాదేవ్ మీకు మంచి చేయాలని కోరుకుంటాను. సో ఇంకొకటి ఏంటంటే ట్రెక్కింగ్ ఎవరైతే కేదార్నాథ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా 2 months నుంచే వాకింగ్ ప్రాక్టీస్ చేయండి.
వాకింగ్ అంటే నార్మల్ వాక్ కాదు, మనం థ్రెడ్మిల్లో కానీ లేకపోతే స్టెప్స్ ఉన్నాయి కదా, అది బెస్ట్ అనమాట. స్టెప్స్ని ఒక బ్యాగ్ని మూసుకొని స్టెప్ని ఎక్కడం దిగడం అది మీరు ప్రాక్టీస్ చేసి 2 months ప్రాక్టీస్ చేసి వెళ్ళండి. నార్మల్ వాక్ అయినా కూడా మీకు అది యూజ్ అవ్వదు. నార్మల్ వాక్ అంటే నార్మల్గా ఉంటుంది, కానీ కేదార్నాథ్ ఇలా ఉంటుందన్నమాట ట్రెక్కింగ్. సో ఇలా మనం ఎక్కాలి అంటే మనం స్టెప్ ఎక్కి ప్రాక్టీస్ చేస్తేనే మనకి అది కంఫర్టబుల్గా ఉంటుంది. సో ట్రెక్కింగ్ చేయాలనుకునే వాళ్ళు 2 months బిఫోర్ నుంచి ఖచ్చితంగా వాకింగ్ ప్రాక్టీస్ చేయాలి, లేకపోతే కష్టం. నాకు చాలామంది చెప్పారు యమునోత్రి ట్రెక్ చేస్తే కేదార్నాథ్ ట్రెక్ చేసేయచ్చు, ఈజీగా ట్రెక్ చేయొచ్చు అని. నేనేమనుకున్నా తెలుసా, యమునోత్రి నేను ట్రెక్కింగ్ చేసా, పైన కూడా ట్రెక్కింగ్ చేశాను, కిందకు వచ్చేటప్పుడు కూడా ట్రెక్కింగ్ చేసా, 2 side కూడా నేను ట్రెక్కింగే చేసా యమునోత్రి. సో నాకు అందరూ చెప్పింది ఏంటి, యమునోత్రి ట్రెక్కింగ్ చేస్తే కేదార్నాథ్ ట్రెక్కింగ్ చేసేస్తారు అని. కానీ అది అబద్ధం అండి. యమునోత్రి చేసినంత మాత్రాన కేదార్నాథ్ చేయాలని లేదు. కేదార్నాథ్ 26 kilometers నడవాల్సి ఉంటుంది సీతాపూర్ నుంచి. సో అందుకే అంత ఈజీ కాదు కేదార్నాథ్ ట్రెక్కింగ్. అయితే రిలాక్స్ అవ్వద్దు, చేసేస్తాంలే చేయొచ్చులే అని. నేను చేసిన పిచ్చి పని ఏంటో తెలుసా, ఈ మిస్టేక్ కూడా మీరు చేయకండి. నేను చేసిన పిచ్చి పని ఏంటంటే, నేను ట్రెక్కింగ్ చేయాలి కాబట్టి చాలా నీసం అవుతాం కాబట్టి మనం మొత్తం రిలాక్స్డ్గా రెస్ట్ తీసుకొని వెళ్ళాలి, అప్పుడు మనం బాడీ రెస్ట్లో ఉంటుంది కాబట్టి మంచిగా ట్రెక్కింగ్ చేస్తుంది బాడీ అని నేను అనుకున్నాను. కానీ రెస్ట్ తీసుకోకూడదు కేదార్నాథ్ ట్రెక్కింగ్ చేయాలంటే. 2 months నుంచి మనం కూడా స్టెప్స్ ఎక్కడం దిగడం, ఒక బ్యాగ్ కూడా మూసుకోండి. ఎందుకంటే కేదార్నాథ్లో మీరు విత్ బ్యాగ్ ట్రెక్ చేస్తారు కాబట్టి బ్యాగ్ కూడా వేసుకొని స్టెప్ ఎక్కడం దిగడం చేయండి. ఆ 2 months మీకు మీ బాడీ ఆ ట్రెక్కింగ్కి అలవాటు అయిపోతుంది. సో మీకు కేదార్నాథ్ ట్రెక్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో అర్థమైంది కదా నేనేమేం మిస్టేక్ చేశాను, ఏమేం మిస్టేక్స్ మీరు చేయకూడదు అని. సో ఇది అండి, ఫుడ్స్ కూడా కరెక్ట్గా తీసుకోండి, ప్రాపర్ ఫుడ్ తీసుకోండి, ప్రాపర్గా వాటర్ తాగండి. ఇది మాత్రమే అండి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, హాట్ వాటరే తాగండి. సో ఇదండి ఈరోజు వీడియో, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. కేదార్నాథ్ వెళ్ళే ప్రతి ఒక్కరూ ఈ వీడియోని మిస్ చేయకుండా చూసి అన్ని ప్రికాషన్స్ని తీసుకొని వెళ్ళండి. సో మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇలాగే మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అప్పటిదాకా నా ఛానల్ని చూస్తూ ఉండండి, నన్ను బ్లెస్ చేయండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. బాయ్.